కర్నూలులో తుంగభద్ర బోర్డు ఉద్యోగులు ధర్నాకు దిగారు. జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ కర్ణాటకలోని హోస్పేట్ తుంగభద్ర డ్యాం బోర్డు అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ఎదుట నిరసన తెలిపారు. 2 నెలలుగా జీతాలు ఇవ్వకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామంటూ ఉన్నారు ఉద్యోగులు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవటం లేదంటూ ఆఫీసు గేటుకు తాళం వేసి ఆందోళనకు దిగారు. వారం రోజుల్లో జీతాలు చెల్లించుకుంటే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు తుంగభద్ర బోర్డు ఉద్యోగులు. పెన్షన్ రాలేనందుకు మనం స్ట్రైక్ చేస్తున్నాము. ఈరోజు మేనేజ్మెంట్ వాళ్ళు వచ్చి మాకు మీటింగ్ ఇచ్చారు. మీటింగ్లో వాళ్ళు మాట్లాడిన విషయాలు ఏమంటే, మీకు ఒక వారం లోపల శాలరీ కానీ పెన్షన్ కానీ మీకు అందరికి ఇస్తామని వాళ్ళు ప్రామిస్ చేసినందుకు మేము ఇప్పుడు టెంపరీగా తాత్కాలికంగా ఈ స్ట్రైక్ను విరమించుకుంటున్నాము. ఒక వారంలో కానీ ఇవ్వకపోతే మళ్ళీ మేము స్ట్రైక్ చేస్తాము. దానికి మీ అందరి కోఆపరేషన్ మాకు కావాలని మీకు అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను.